ఆయన ఏమంటున్నాడు, మైక్రోసాఫ్ట్ నేనే స్టార్ట్ చేశాను అన్నట్టు. ఇంకా నయ్యం, నేను ఫౌండర్ అనలేదు, నేనే కనిపెట్టాను మైక్రోసాఫ్ట్ అని చెప్పలా. మైక్రోసాఫ్ట్ నేనే కనిపెట్టానని చెప్పలా. ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్, దెన్ నాదెళ్ల సత్య జాయిన్డ్ మైక్రోసాఫ్ట్ అంటా ఉన్నాడు. ఇదే ఒక్కసారి నాదెళ్ల సత్య గారు అది పెట్టమ్మా ఫస్ట్, అది దానికి ముందుది సత్య. సత్య నాదెళ్ల జాయిన్డ్ మైక్రోసాఫ్ట్ ఇన్ 1992. ఈయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యాడండి? ఈయన మామ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి సీఎం అయినది 1995లో. 1972లో వికీపీడియాలో కొడితే 1992లో నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ జాయిన్ అయ్యాడనేది వికీపీడియా చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు, ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఆయన చెప్తా ఉన్నాడు, ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్, దెన్ నాదెళ్ల సత్య జాయిన్డ్ మైక్రోసాఫ్ట్ అంటాం. మరి అన్ని ఈయన స్టార్ట్ చేశాడా? ఈయన ఫౌండరా? లేకపోతే ఈయన ఏమన్నా కనిపెట్టాడా మైక్రోసాఫ్ట్ని? ఇది కాకుండా ఇంకొక అంశము చివరిలో గూగుల్ గురించి కూడా ఒక్కసారి చూద్దామండి. అది ఇది దాని బిఫోర్ ఒక్కసారి గూగుల్ గురించి కూడా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. సుందర్ పిచ్చయ్య. On Sunday night, I used to take this train. Prime Minister Modi. Prime Minister Modi. I used to take this train through the south of India. There's this town called Vizag, this beautiful coastal town. Growing up, and we announced our. Yeah, there you go. We announced our largest ever AI investment out. Going in. With the kind of investment. It really meant a lot to be able to call the Prime Minister, who really cares about developing the country, and this has been his vision. I know you know him well too, and so anyway, it's extraordinary to see that forward. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడంటే గూగుల్ గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ కాల్ చేశాను, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయన ఎంతూసియాస్ట్ ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి. మరి చంద్రబాబు గారు బాబు గారి పేరు ఎందుకు రాలేదండి? ఈయన మరి మైక్రోసాఫ్ట్ కనిపెట్టినంత గొప్ప వ్యక్తి కదా. ఈయన ఎవరండి? సుందర్ పిచ్చయ్య అంటే ఆయన కేవలం ఆయన ఎంప్లాయీ, సిఇఓ ఆఫ్ గూగుల్. మరి బాబు గారి పేరు ఎత్తాలి కదా. చంద్రబాబు గారు సహాయ కృషి వలన, ఆయన సహాయ సహకారాల వలన గూగుల్ మేము ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే అవకాశము భాగ్యం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలని చెప్పాలి కదా. మరి బిల్ గేట్స్ నే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన వ్యక్తి మరి కేవలం గూగుల్ కి సీఈఓ అయిన సుందర్ పిచ్చయ్య మరి చెప్పాలి కదండి ఈయన పేరు. మరి ఈయన అంత గొప్పవాడు కదా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నా. మరి మీదే గనక కృషి, మీ తండ్రి కొడుకులు ఇద్దరిది కృషి పట్టుదల అయితే మీ పేర్లు చెప్పాలి కదండి. సుందర్ పిచ్చయ్య గారు మీ పేర్లు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నా. అంటే అక్కడ అర్థం ఏంటంటే మీ క్రెడిట్ అక్కడ ఏమీ లేదు. గత ప్రభుత్వంలోనే అదానీ డేటా సెంటర్తో పార్ట్నర్షిప్ అయిన గూగుల్, ఎయిర్టెల్ కలిపి సంయుక్తంగా చేశారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ కృషి వలన జరిగింది అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. గతంలో సింగపూర్ గవర్నమెంట్తో కూడా మరి టైఅప్ చేసుకుని అక్కడి నుంచి ఏఐ హబ్ గురించి కేబుల్స్ రన్ చేయాలి. సుమారుగా 3800-900 కిలోమీటర్ల కేబుల్ రన్ చేయాల్సి వచ్చినప్పుడు 2021లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, 21లో సింగపూర్ గవర్నమెంట్ కి వీళ్ళు లెటర్ రాశారు, అప్రూవల్ లెటర్. మరి ఇవన్నీ వాస్తవాలు కదా. మీరు ఆఖరికి అదానీ పేరు కూడా ఎత్తుకోలే, అంటే అదానీ పేరు కూడా ఎత్తుకోలే. మరి అప్పుడు జరిగిన ఎంఓయూలు కానీ, అప్పుడు జరిగిన ఫౌండేషన్ స్టోన్లు కానీ, అప్పుడు జరిగిన సంతకాలు కానీ ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇదే తరహాలో అదానీ డేటా సెంటర్ నోయిడాలో కూడా చేశారు. ఆ నోయిడాలో కూడా అదానీ డేటా సెంటరే పార్ట్నర్ విత్ గూగుల్. సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఒక పెద్ద ఇన్వెస్టర్ ఉండాలి ఇవన్నిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఖర్చు పెట్టడానికి. మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని ఒకసారి నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా.
ఒకట మైక్రోసాఫ్ట్ దగ్గర ఈయన పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. రెండోది గూగుల్ దగ్గర ఎక్కడైతే అదానీ డేటా సెంటర్ పేరు ఎత్తుకుంటే జగన్ గారి క్రెడిట్ వచ్చేస్తుందేమో అని ఆ పేరు కూడా ఎత్తుకోకుండా ఈయన మాట్లాడాడు. ఆయన నేరుగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. సుందర్ పిచ్చే గారు ఇంటర్వ్యూ ఇస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ పేరు ఎత్తాడు, కానీ మరి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మెయిన్ కదా, మరి ఆయన పేరు ఎందుకు ఎత్తలేదని అడుగుతా ఉన్నా. ఒకవేళ ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన ఒక 10 సార్లు సుందర్ పిచ్చే గారితో ఫోన్లో మాట్లాడి మీరు రావాలి, వైజాగ్ రావాలి అని రిక్వెస్ట్ చేసిన అంశాల గురించి ఆయన ఎత్తాలి కదా. అంటే కనీసము మీరు మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే మీరు కలిసిన సందర్భం కానీ ఒకటి కూడా లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి చివరిది పెట్టమ్మా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ నేనే క్రియేట్ చేశాను, హైదరాబాద్ నేనే సృష్టించానని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మీరు గూగుల్లో కొడితే ఐటీకి ఆద్యుడు నేనే అని చెప్తాడు కదా. గూగుల్లో ఒక్కసారి జస్ట్ ఓపెన్ చేసి అక్కడ ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అని మనం కొడితే ఫస్ట్ పేరు వచ్చేది ఏంట్రా అంటే బెంగళూరు వస్తుంది. ఐటీ హబ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పేరు కొడితే గూగుల్లో కొడితే బెంగళూరు వస్తుంది. బెంగళూరు ఇస్ కన్సిడర్డ్ ద ఐటీ హబ్ ఆఫ్ ఇండియా, ఆఫెన్ నిక్ నేమ్డ్ యాజ్ సిలికాన్ వ్యాలీ అని వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ఆద్యుడు ఆయనే కదా, మరి బెంగళూరు ఆంధ్రాలో లేదు కదా, మరి రావాలి కదండి, హైదరాబాద్ పేరు రావాలి కదండి, ఎందుకు రాలేదండి? పోనీ కనీసం చంద్రబాబు గారి పేరు రావాలి కదండి, ఎందుకు రాలేదండి? అంటే సిటీస్ న్యాచురల్ గా గ్రో అవుతున్నాయి. మీరు టాప్ 5 సిటీస్, రిచెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఫస్ట్ బాంబే వస్తుంది, రెండోది ఢిల్లీ వస్తుంది, మూడోది కోల్కతా వస్తుంది, నాలుగోది బెంగళూరు వస్తుంది, ఐదోది చెన్నై వస్తుంది. మరి టాప్ 5 సిటీస్ కూడా సౌత్ ఇండియాలో కాదు, భారతదేశంలో హైదరాబాద్ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ని క్రియేట్ చేశానని చెప్పుకుంటాడు కదా, మరి కనీసం రావాలి కదండి, ఎందుకు రాలేదండి? అంటే ఈయన చేసిన పెద్ద ఘనకార్యాలు ఏమీ లేవు హైదరాబాద్కి జగనన్న చెప్పినట్టు ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది, ప్రారంభమైంది, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. పివి నరసింహారావు ఫ్లైఓవర్, లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ ఇండియా ఆ టైంలో, అది రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది. అదేవిధంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది. అసలు ఈయన చేసింది ఏంటి హైదరాబాద్కి అంటే ఒక రౌండ్ బిల్డింగ్, హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి వీళ్ళ తాలూకాలతో భూములు కొనిపిస్తే అదే డెవలప్మెంట్? ఈ బోటి డెవలప్మెంట్లు మొత్తం దేశం అంతా జరిగినాయండి. ఏదో ఐ క్రియేటెడ్ హైదరాబాద్, ఐ మ్యానుఫ్యాక్చర్డ్ హైదరాబాద్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అలా మైక్రోసాఫ్ట్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడండి. ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్ అండి. ఇంకా ప్రజలు వింటున్నారనే జ్ఞానం కూడా మరి ఆ పెద్ద మనిషికి ఉండట్లా.